ఇప్పుడు నేను తెంపిన నేను హార్వెస్ట్ చేసిన కూరగాయలు 2 రకాలు ఉన్నాయండి ఇప్పుడు. దీంట్లో ఒకటి ఎర్రగల్జేరు, ఒకటి గంగపాయల కూర అనమాట. ఇది పెద్ద గంగపాయల కూర. ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. ఈ 2 కూడా వేసవి కాలంలోనే చాలా ఫ్రెష్గా హెల్దీగా మనకి దొరుకుతాయన్నమాట. మళ్ళీ వానలు పడగానే దానికి ఒకలాంటి పౌడరీ మైల్డ్యూ అనే ఒక తెగులు వస్తుంది కొన్ని వాటికి, గంగవాయలకు వస్తుంది. కాబట్టి అప్పుడు మనం తినలేము తిందాం అనుకున్నా కూడా. కాబట్టి ఎండాకాలం దొరికినప్పుడే తప్పకుండా తినాలండి. గలిజేరు కానివ్వండి, ఎర్రగలిజేరు కానివ్వండి, తెల్లగలిజేరు కానివ్వండి, 2 కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అలాగే గంగపాయలు కూడా బేసిక్గానే లీఫీ వెజిటేబుల్స్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందని మనకి అందరికీ బాగా